పాకిస్తాన్లో అణచివేతకి గురయ్యి అక్కడ అత్యాచారాలు చేస్తున్నారు, లేకపోతే ఆస్తులు లాక్కుంటున్నారు, కుటుంబాన్ని మతమార్పిడి చేసుకోమంటున్నారు అని భయపడిపోయి పారిపోయి భారతదేశంలోకి వచ్చి ఇక్కడున్నటువంటి శరణార్థి శిబిరంలో ఉంటే రాజస్థాన్లోని జైసల్మేర్ దగ్గర అక్కడ మహమ్మద్ ఫజల్ అనేవాడు, మహమ్మద్ కుర్బాన్ అనేవాడు, మహమ్మద్ షబ్బీర్ అనేవాడు, వీళ్ళు పాకిస్తాన్ నుండి ఈ దేశంలోకి వచ్చి శరణార్థులం మేము పాకిస్తాన్లో బతకలేమని చెప్పి ఇక్కడ అక్కడే ఉన్నటువంటి ఆ హిందూ ఆడపిల్లని మీదన అత్యాచారం చేసినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. ఒక్క ఇంగ్లీష్ పేపరు, ఒక్క ఇంగ్లీష్ టీవీ కూడా దీని మీద డిబేట్లు చేయట్లేదు. అక్కడ రాజస్థాన్లో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. అదే సందర్భంలో ఈ రెఫ్యూజీస్ పేరుతో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ముస్లిం వాళ్ళని ఎందుకు రాణిస్తున్నారు, హిందువుల్ని ఎందుకు అక్కడ అణచివేస్తుంటే పట్టించుకోవట్లేదు అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఎవరైతే ఆ బాధితురాలు షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి అమ్మాయి, ఇప్పుడు ఆ అమ్మాయికి మద్దతుగా 3 వారాల నుంచి ఉద్యమం జరుగుతూ ఉంది, నిరాహార దీక్షలు జరుగుతున్నాయి, కానీ ఏ ఒక్కడూ కవర్ చేయట్లేదు. అదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.